ఈమె తన జీవితంలో ఇక ఏదీ లేదు, కొంత పిండి, బుడ్డిలో కొద్దిగా నూనె మాత్రమే ఉన్నది. అది తిని తన కుమారుడు ఆమె బ్రతకాలి. ఇతనికిస్తే వీళ్ళిద్దరు చచ్చిపోతారు. ఇది జరుగుతున్న ఆ పరిణామం అక్కడ. అయితే ఆమె అంటుంది, అయ్యా నా కోసము నా కుమారుడు కోసము కొంచెము మాత్రమే ఉన్నది అని అంటూ ఉన్నప్పుడు, పర్వాలేదమ్మా, వాటికంటే నువ్వు ఇంకా అప్పము చేయక మునిపే నీ కోసము నీ కుమారుడు కోసము నా కోసము ఒక చిన్న అప్పమును తీసుకుని రమ్మని చెప్తుంది. వెంటనే ఆ ప్రవక్త మాట విని ఆమె వెళ్ళి మొట్టమొదటి అప్పమును ఎవరి దగ్గరకు వచ్చి ఇచ్చింది? ఏలియా ప్రవక్త దగ్గరకు వచ్చి ఇచ్చింది. తనకు రేపు చనిపోతానని తెలిసినప్పటికీ కూడా కలిగిన దానిలో ఎవరికి వచ్చి ఇచ్చిందంట? ప్రవక్తకి ఇచ్చింది. కాబట్టి వాళ్ళిద్దరు బ్రతికారు.